హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం మెదక్ డిస్టిక్లో ఉన్న ఆ మెదక్ చర్చ్కి అయితే వచ్చాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, నాకు బ్యాక్ సైడ్లో ఆ మెదక్ చర్చ్ అయితే కనిపిస్తుంది. సో ఇది ప్రపంచంలో అతిపెద్ద రెండవ చర్చ్ అనమాట. సో ఈ చర్చ్ ఎలా ఉంటుందని చెప్పి మనం చర్చ్ లోపలికైతే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రజెంట్ మనం ఈరోజు అనుకోకుండా సండే రోజు వచ్చాము. సండే లోపల అయితే ఆరాధన జరుగుతుంది. సో లోపలికి మనం వీడియోగ్రఫీ అయితే ఉండదు, కానీ బయట నుంచి చర్చ్ ఎలా ఉంటుందనేది మనం ఈ వీడియో ద్వారా అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ మెదక్ క్యాథడ్రల్ చర్చ్ అనేది భారతదేశంలో ఎక్కువ మంది విజిట్ చేసే చర్చిలలో ఒకటనమాట. సో ఇది ఎప్పుడు కట్టించారంటే ఇది 1924వ సంవత్సరంలో డిసెంబర్ 25న దీన్ని స్టార్ట్ చేశారనమాట. సో దీన్ని ఎవరు కట్టించారంటే ఇది బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి బ్రిటిష్ వాళ్ళలో ఒకడైన బ్రిటిష్ మెథడిస్టులు ఉంటారు కదా. సో దానిలో వెస్లియన్ మెథడిస్ట్కి సంబంధించిన చార్లెస్ వాకర్ ఫాక్స్నెట్ అనే ఒక పాస్టర్ లాంటి పర్సన్ అయితే దీన్ని కట్టించాడనమాట. సో అతను ఏంటంటే 25 డిసెంబర్ 1924లో అంటే 1924లో దీన్నైతే చర్చిని స్టార్ట్ చేశాడనమాట. అయితే ఇది ఆసియాలో ఉన్న అతిపెద్ద డయాసిస్లలో వాటికన్ చర్చ్ తర్వాత చాలా రెండవ అతిపెద్దది అనమాట. అంటే వాటికన్ సిటీలో ఉన్న చర్చ్ అతిపెద్దది ప్రపంచంలో. సో దాని తర్వాత రెండవ అతిపెద్ద చర్చ్ ఈ మెదక్ చర్చ్ అనమాట. సో ఇదేంటంటే మెదక్ మెయిన్ సిటీలోనే ఉంటుంది. అయితే ఈ చర్చ్ వచ్చేసి 300 ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మించబడ్డదనమాట. అంటే దీని విస్తీర్ణం అంతా చూసుకుంటే 300 ఎకరాలని ఉంటుంది. అయితే దీంట్లో ఉన్న ఈ ఆర్కిటెక్చర్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ చర్చ్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న ఈ టైంలో ఇది 2024. ఈ 2024 డిసెంబర్ వస్తే ఈ చర్చ్ కట్టి 100 సంవత్సరాలు అవుతుందన్నమాట. సో ఇలా ఇది 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. అయితే దీని పొడవు వెడల్పు చూసుకుంటే దీని వెడల్పు అనేది 100 ఫీట్స్ వెడల్పు ఉంటుంది ఈ చర్చిది, లేదంటే 30 మీటర్స్ అనేది ఉంటుంది. దీని పొడవు చూసుకుంటే ఇది 200 ఫీట్స్ పొడవు ఉంటుంది. సో చర్చి పొడవు పూర్తిగా, లేదంటే 61 మీటర్స్ ఉంటుందన్నమాట. అయితే దీంట్లో ఈ పెద్ద టవర్ కనిపిస్తుంది కదా, సో దీన్ని బెల్ టవర్ అని పిలుస్తారు. ఇది 175 అడుగులు లేదంటే 53 మీటర్ల ఎత్తు అయితే ఈ టవర్ హైట్ ఉంటుంది. చర్చి లోపల ఒకేసారి 5,000 మంది కూర్చునే విధంగా దీంట్లో అయితే అంత పెద్దగా ఉంటుందన్నమాట. అయితే ప్రజెంట్ ఏంటంటే మనకు లోపల ఇన్సైడ్లో వీడియోగ్రఫీకి ఫోటోగ్రఫీకి పర్మిషన్ అయితే లేదు. అందుకే నేను బయట నుండి అయితే ఇది ఎంత పెద్దగా ఉందని అయితే చూపిస్తున్నాను. అయితే దీంట్లో వాడిన ఈ టైల్స్ అన్నీ కూడా మొజాయిక్ టైల్స్ అనమాట. ఇవి బ్రిటన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఈ టైల్స్ అయితే వేశారనమాట. సో ఇదే కాకుండా దీంట్లో ఫ్లోరింగ్ కూడా ఇటాలియన్ సంబంధించిన మెషిన్స్ తో అయితే వేయించారట. సో దీంట్లో ఏంటంటే అక్కడక్కడ ఈ బూడిద కలర్లో ఉండే ఈ స్టోన్స్ తోటి అయితే దీనిలో ఉన్న స్తంభాలు అయితే నిర్మించబడి ఉంటాయి. దీనిలో గ్యాలరీ చూసుకుంటే దీంట్లో చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. సో ఇలా పెద్ద చర్చ్ అయితే ఉంటుంది. ఈ చర్చి పైన కప్పు లోపల ఏంటంటే బోల్ స్పాంజ్ అనే ఒక స్పాంజ్ మెటీరియల్ ద్వారా దీన్ని తయారు చేశారట. ఇదేంటంటే సౌండ్ ప్రూఫ్గా యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా అయితే ఈ చర్చి నిర్మాణం అయితే చేశారు. అయితే దీంట్లో ఈ పెద్ద టవర్ కనిపిస్తుంది కదా, సో దీన్ని బెల్ టవర్ అని పిలుస్తారు. ఇది 175 అడుగులు లేదంటే 53 మీటర్ల ఎత్తు అయితే ఈ టవర్ హైట్ ఉంటుంది. సో కొన్ని మైళ్ళ దూరం నుంచి కూడా ఇది కనిపించే విధంగా అంత హైట్గా దీన్ని ఆ రోజుల్లోనే కట్టారనమాట. ఇది చర్చికి లెఫ్ట్ సైడ్ నుండి అనమాట. సో ఇలా ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే దీని వ్యూ కనిపిస్తుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో చూడొచ్చు, చాలా పెద్ద చర్చ్ అనమాట. ఇంత పెద్ద చర్చ్ నేనైతే ఇప్పటిదాకా చూడలేదు. సో చాలామంది అయితే వస్తున్నారనమాట. ఈరోజు సండే కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చారు. సో ఇలా ఇంతమందిని అయితే మనం ఇక్కడ ఇంత పెద్ద చర్చ్ అయితే చూసుకోవచ్చు. ఈ టవర్ చూడండి, చాలా పెద్దగా ఉంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ అనమాట. సో ఈ టవర్ ఉన్నది ఫ్రంట్ సైడ్ అనమాట. సో హైట్గా ఉన్న ఈ టవర్ ఏంటంటే ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్. సో ఈ బ్యాక్ సైడ్ పార్ట్ ఏమో మనకి ఇలా కనిపిస్తుంది. సో అంతా కూడా చాలా పెద్దగా ఉందన్నమాట చర్చ్ వచ్చేసి. ఇది అంతా కూడా లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట. సో మనం రైట్ సైడ్ చూసుకుంటే ఈ రైట్ సైడ్ కూడా
మనకు ఎంట్రన్స్ ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే చుట్టూ ఎంట్రన్స్లు ఉంటాయి. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఎంట్రన్స్ ఒకటి స్టార్టింగ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, బ్యాక్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో కూడా ఈ డిఫరెంట్ ఎంట్రన్సెస్ ఉంటాయి. అంటే ఎవరైనా ఎటువైపు నుంచి అయినా చర్చిలోకి వెళ్ళడానికైతే ఈ ఎంట్రన్స్లు అయితే ఉంటాయి. సో ఇలా అయితే ఈ చర్చ్ ఉంది. మనం కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి ఇది ఎలా ఉంటుందనేది మీకైతే చూపిస్తాను. సో ప్రజెంట్ ఇది బ్యాక్ సైడ్లో, అంటే బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్ లెఫ్ట్ సైడ్ అనమాట. సో ఇలా అయితే ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ అయితే ఉంది. సో చూడండి, చాలా విజిటర్స్ వచ్చారు. సో ప్రజెంట్ మనం బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాం. సో వీడియో తీయడానికి అవ్వట్లేదు, ఎందుకంటే చాలామంది వస్తున్నారు. నాకు వీడియో రికార్డ్ చేయడం డిస్టర్బెన్స్గా ఉంది, కానీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నేనైతే ఇదైతే చేస్తున్నాను. సో బ్యాక్ సైడ్ చూస్తే, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది బ్యాక్ సైడ్లో కార్నర్ అనమాట. సో ఈ వైపు నుంచి కూడా ఎంట్రన్స్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి కూడా చర్చ్ లోపలికి వెళ్ళొచ్చు. దీనిలో 2 ఫ్లోర్స్ ఉంటాయి అనమాట. కింద ఒక ఫ్లోర్ ఉంది, పైన ఒక ఫ్లోర్ ఉంది. కింద ఎక్కువ మంది నిండినప్పుడు పైకి వెళ్ళి కూర్చునే విధంగానైతే లోపలైతే 2 ఫ్లోర్స్ ఉంటాయి అనమాట. ఈ బ్యాక్ నుండి లెఫ్ట్ సైడ్ అంటే మనకు ఫ్రంట్ నుంచి ఇది రైట్ సైడ్ అవుద్ది అనమాట. సో ఇది రైట్ సైడ్ వ్యూ, అంటే చర్చ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ మనం చూసే వ్యూ వచ్చేసి రైట్ సైడ్ వ్యూ ఉంటుందన్నమాట. సో రైట్ సైడ్ వ్యూ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. అయితే ఏంటంటే మన దేశం నుంచి ఒక సంవత్సరానికి యావరేజ్గా 3 మిలియన్ పీపుల్ విజిటర్స్ అయితే దీన్ని పర్యటిస్తారనమాట. అంటే దీన్ని చూడడానికి అయితే వస్తారు. సో క్రిస్టియన్సే కాదు, నాన్ క్రిస్టియన్స్ కూడా దీన్ని చూడడానికి అయితే వస్తారనమాట. అయితే దీంట్లో ఏంటంటే సండే రోజు అయితే దీంట్లో చర్చ్ ఆరాధన జరుగుతుంది. మిగతా డేస్ ఏంటంటే అందరూ చూడడానికి దీన్ని ఓపెన్ చేసే పెడతారనమాట. అంటే ఎవరైనా వచ్చి చూడొచ్చు, ఎవరైనా ఈ చర్చ్ ప్రెమిసెస్లో తిరిగి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకునే విధంగా దీంట్లో అయితే ఈ నిర్మాణం అయితే చేశారనమాట. సో ఇది మెదక్ డిస్టిక్లోనే చాలా పెద్ద చర్చ్ అనమాట. చాలా అంటే చాలా పెద్ద చర్చ్. సో మీరు చూడొచ్చు ఈ ఎంత పెద్దగా ఉందో. ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో ఇంత పెద్ద చర్చ్ అనేది నేనైతే ఇప్పటిదాకా చూడలేదు. సో ఫ్రంట్ సైడ్ అంటే ముందు భాగంలో ఇలా పెద్ద టవర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అనేది టవర్ ఉండదు. సో ఇలాంటి డిజైన్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఒక కార్నర్ నుండి అనమాట, అంటే రైట్ సైడ్లో ఒక కార్నర్ నుండి అయితే మీకు చూపిస్తున్నాను. సో ఇలా అయితే ఈ మెయిన్గా ఈ టవర్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. చాలామంది చూడండి, ఇంకా లోపల చాలామంది ఉన్నారు. సో వీళ్ళంతా ఏంటంటే విజిటర్స్ చూసి వెళ్ళిపోయి చుట్టూ తిరుగుతున్నారు అనమాట చూడడానికి. పైన ఒక క్రాస్ ఉంది. సో అలాంటి క్రాసే ఇక్కడ కూడా ఒక పక్కన, అంటే రైట్ సైడ్లో ఈ క్రాస్ అనేది ఉంచారన్నమాట. సో ఈ క్రాస్ అయితే చూసుకోవచ్చు. సో ఈ క్రాస్ దగ్గర కూడా చాలామంది ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ కొంతమంది పూజల్లాగా అయితే చేస్తున్నారు. చూడండి, అప్పట్లో ఇంత పెద్ద చర్చి కట్టడం, ఇంత మంచి ఆర్కిటెక్చర్, ఇంత మంచి డిజైన్, ఇంత ఎత్తైన ఈ మెయిన్ ఎంట్రన్స్ చూడండి, చాలా అంటే చాలా హైట్గా ఉంది. ఇది కొన్ని మైళ్ళ దూరం నుంచి కూడా కనిపిస్తుందట అండి, అంత హైట్గా ఉంది. చాలా హైట్, చాలా అంటే చాలా హైట్గా ఉందండి, చూసుకోవచ్చు. ఇంకా లోపల ప్రేయర్స్ అయితే జరుగుతున్నాయి. సో కొంతమంది ఏంటంటే ఆ ప్రేయర్ చేసి బయటకు వచ్చారు. సో ఇది ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ అనమాట. సో లెఫ్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పటిదాకా మనం రైట్ సైడ్లో చూసాం కదా, ఇది లెఫ్ట్ సైడ్ నుండి అనమాట. సో ఈ వ్యూ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఇది అంటే సైడ్ నుండి అనమాట. సో ఇది ఏంటంటే మనం బయటకు వచ్చి చూస్తే వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. సో మనం దగ్గర నుండి చూసాం ఇంతసేపు. సో ఇప్పుడు దూరం నుండి చూసినప్పుడు ఈ చర్చ్ నిర్మాణం అనేది ఇలా కనిపిస్తుంది. సో ఈ టవర్ అనేది మనకి ఇంత పెద్దగా కనిపిస్తుంది. సో ఆ చర్చ్ కంటే చాలా హైట్లో ఉంది చూడండి, చాలా అంటే చాలా హైట్లో ఉంది. టవర్ హైటే 53 మీటర్స్ హైట్ ఉంటుందండి, లేదంటే 175 అడుగులు ఉంటుంది. అంత పెద్దగా ఉండే ఈ టవర్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఎంట్రన్స్లో. చాలా పెద్ద చర్చ్ ఇది.
ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ మెదక్లో ఉన్న ప్రపంచంలో రెండవ అతిపెద్ద క్యాథడ్రల్ చర్చ్ అనమాట. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.